కంగ్రాచులేషన్స్ టు యూ యాజ్ వెల్. అండ్ నౌ మా పుణ్యవతి మాటలు విందాము. ఇప్పుడు చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నటువంటి ఉషశ్రీ గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషశ్రీ. నేను ఈ సినిమాలో పుణ్యవతిగా చేశాను. ఫస్ట్లీ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, హరికథ అనే ఒక ప్రాజెక్ట్ చేశానండి నేను. దాంట్లో ఈరమ్మగా చేశాను. అదొక వెబ్ సిరీస్ హాట్స్టార్లో ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ నేను చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక మేనేజర్ హరి గారు అని, తను నన్ను ఈ టీమ్కి ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ యూజువల్ నేను వెళ్ళాను, శ్రీనివాస్ గారిని కలిసినాక he liked it. He was looking for a dusky girl with big eyes. Luckyగా I was there, and I think theatre artist కోసం చూస్తున్నారు. So that's how I got through అండి. I think I should thank Hari garu first and Srinivas Manne garu. Thank you so much అండి for this opportunity. I don't know why I'm shivering, కొంచెం వణుకొస్తుంది నాకు. మిమ్మల్ని చూస్తే మాకు కదా రావాల్సింది. ఇంకో హైలైట్ ఏంటంటే, మీరు అందరు చూసి భయపడుతున్నాను అంటున్నారు. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? నన్ను చూసి నేనే భయపడుతున్నా. దట్ ఈస్ అంటే యాక్చువల్లీ ఆ రోజు ఆ షాట్, ఆ చిన్నపిల్లడిని పట్టుకుని ఇలా చూస్తాను కదా, సో ఆ షాట్ నాకు తెలిసి అది సెకండ్ టేక్ అయిన తర్వాత నేను వెళ్ళి చూసా. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, నాకు అది ఇన్స్ట్రక్షన్స్ శ్రీనివాస్ మన్నే గారే ఇచ్చారు. హీ ఎక్స్పెక్టెడ్ మీ టు లుక్ లైక్ దాట్, అలా క్రీపీగా, ఓవర్ లవ్తో. సో ఐ థింక్ దోస్ ఇన్పుట్స్ have built this character Punyavati a lot. Ante andi, thank you so much for that, Srinivas garu. And also I wanted to thank you guys, especially Trigun and Heba. Thank you very much. I think actually they have come and appreciated me. I felt are ila established actors kuda they come down and appreciate the new upcoming actors. I think they are very sweet. I felt that's very nice of them. Thank you very much guys. And దామోదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నన్ను దాచిపెట్టారు, ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. అంతా వీళ్ళ పనే, లేకపోతే ముందే తెలుస్తుండే మీకు నేను. అంటే థ్యాంక్ యూ. అలా దాచిపెట్టడం వల్లనే ఆ షాకింగ్, సర్ప్రైజ్, సూపర్. థ్యాంక్ యూ అండి, కంగ్రాట్స్. అండ్ ఎస్, ఇప్పుడు